జగన్మోహన్ రెడ్డి గారు క్యాపిటల్ విషయంలో బిగ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. మావిగానికి సపోర్ట్ చేస్తే జగన్కు ఓటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేస్తే చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే జగన్ గారు వెలువరించడం జరిగింది. అసలు అమరావతి మహిళగా ఎలా చూస్తారు జగన్ గారి స్టేట్మెంట్ని? ఆయనకు ఒక విలువలు విశ్వసనీయత లేదు అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఈ మాటే ఒక ఉదాహరణ అనమాట. ఏదో ఒకటి నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను. ఇంతకు ముందు రోజుల్లో 3 రాజధానులు అని చెప్పి మాట ఎత్తుకున్నాను. మరి అంతకుముందేమో గుంటూరు విజయవాడ మధ్యలో రాజధాని ఉంటుంది నాకు ఇష్టమే అన్నాడు. అప్పుడు ఒక మాట తప్పాడు. మళ్ళీ తర్వాత 3 రాజధానులు అన్నాడు. 3 ప్రాంతాల అభివృద్ధి చెందాలి, అందుకే నేను స్టాండ్ తీసుకున్నాను అన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ కొత్త రాగం అన్నమాట ఇవాళ ఈ మావిగన్ను. ఈ కొత్త రాగంలో ఏంటంటే ఏమి లేదు. మరి అసలు కొంతమంది అయితేనే ఒక పిచ్చోడికి ముందు అంటున్నారు, కొంతమంది ఒక మామిడి తోటకు ముందు ఆ పేరు తీసుకొచ్చాడు పెట్టారని చెప్పి మాట్లాడటం జరుగుతుంది. అవన్నీ కాకుండా మేమేంటంటే ఎప్పుడైతే ఉండవల్లి పెనమాకల అల్లలు సృష్టించారో ఆ రోజు నుంచి మేము ప్రశ్నించడం జరుగుతుంది. మీ స్టాండ్ ఏంటో చెప్పండి అని అంటే వాళ్ళ నాయకులు కూడా ఆ మాట మార్చేసి వేరే మాట మాట్లాడుతున్నారు, కానీ మాది పలానా స్టాండ్ అని చెప్పలేకపోతున్నారు. అందుకని చెప్పి అసలు ఆ నాయకులందరూ పోయి వీళ్ళ మీద ఒత్తిడి జరిగినట్టుంది. మరి మేమేం చెప్పాలన్న ప్రెస్ మీట్లో నన్ను అడిగినట్టుండారు. ఇవాళ కోసం ప్రెస్ మీట్ పెట్టి మరి మావి కనుక కట్టుబడి అన్నాడు. ఇప్పటికైనా ఆ మాట చెప్పినందుకు నీకు థ్యాంక్స్ అయ్యా. మరి ప్రజల్ని ఎందుకంటే ఎటు నిర్ణయం తెలుసుకోవాలనే దానికి ఒక 3 సంవత్సరాలు టైం ఇచ్చామన్నమాట. ఇవాళ అమరావతి అభివృద్ధి పదంలో జరుగుతుంది. మరి ఎక్కడికక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చారు. మరి ఫస్ట్ పోలింగ్లో తీసుకున్న దానికే మరి కాలేజీలు కానీ ఏమన్నా కానీ ఇక్కడ అంతా అభివృద్ధిగా ఉంది. ఇవన్నీ నేను చూడలేను, నేను ఓర్చుకోలేను. ప్లస్ మళ్ళీ నేను 3 రాజధానులు అన్నప్పుడు రాయలసీమను కూడా మరి న్యాయ రాజధాని చేస్తాను కర్నూలులో అని చెప్పేసి మరి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కూడా చెప్పాను. ఆ మాటలన్నీ కూడా బాగుండలేదేమో. ఇప్పుడు మరి వెలుగొండ ప్రాజెక్టుకు పోయి బాబు గారు అక్కడ మరి ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. ఇంకా 3,000 కోట్లు అయితే వెలుగొండ ప్రాజెక్టు పూర్తిగా ఇదైద్ది. మరి పోయినసారి నేను ఇక్కడ క్యాంపైన్కి వచ్చినప్పుడు నన్ను అడిగారు, ఇక్కడ మాకు నీళ్ళు ఇవ్వండి అని అన్నారు. మీకు నీళ్ళు రావడం అసాధ్యము, మరి ఎప్పుడో వరదలు వచ్చినప్పుడు తప్పితే అంటే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారైనా మాకు కాస్త నీళ్ళు వస్తే కనుక అవే మేము ఒక్కదడుక్కుంటామని చెప్పేసి వాళ్ళు అన్నారు. ఆ ఉద్దేశంతో ఇంకొక 3,000 కోట్లు అయితే ఈ ప్రాజెక్టు పూర్తి అయిద్దని అంటే నా రాయలసీమ ప్రాంతంలో మా వాళ్ళందరూ దాహంతో చావాలి, కానీ నువ్వు పోయి నీళ్ళు ఇటు ఏంటని చెప్పేసి ఎక్కడ ఆయనకు మంచి పేరు వచ్చిద్దామని చెప్పేసి ఆ మంచి పేరుకి మసిపూసి మారేడుగా చేయాలని చెప్పేసి ఆ రోజు పాపం కొంతమంది నాయకులను తయారు చేసి సిఆర్డిఏ పరిరక్షణ సమితి అని వచ్చాడనమాట. సిఆర్డిఏ పరిరక్షణ అంటే ఇంతకుముందు నీకు ఆ సిఆర్డిఏ అనే పదమే నీకు నచ్చలా, సిఆర్డీని రద్దు చేస్తానన్నావు. మరి అట్లా కాకుండా ఏఎంఆర్డిఏ పెడతామని 2-3 రోజులు పులిపిచ్చావు. అది చట్టబద్ధంగా చెల్లదు అని నన్ను తెలిసినాక మళ్ళీ సిఆర్డీఏ తప్పనిసరి పరిస్థితుల్లో సిఆర్డీకి ఒప్పుకున్నావు. మరి అమరావతిని అభివృద్ధి చేస్తే 90% అయిన బిల్డింగ్లన్నీ కట్టడాలు మొదలు పెట్టండి అంటే ఒక్క కట్టడం కూడా మొదలు పెట్టలా. ఎందుకంటే నీకు అమరావతి మీద అంత విషపకొంది అనమాట. అదేవిధంగా తీసుకొచ్చి ఇక్కడ అమరావతికి 2% ఇవ్వాల్సిన రైతులు వాళ్ళందరూ నా చుట్టాలు అనుకున్నావు. అందుకని చెప్పి ఆ చుట్టాలను పరామర్శించడానికి వస్తున్నావు. ఏదైనా సరే నువ్వు సైలెంట్గా వెళ్తావు అనే ఇదైతే మాత్రం లేదు. నువ్వే ఇక్కడ ఇప్పటికే అమరావతికి సంబంధించి చట్టబద్ధత కూడా అయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇవ్వడం వెనక ఆంతర్యం ఏంటంటారు? అసలు అంటే ఆయన కెపాసిటీ ఏంటనేది జనం తెలుసుకోవాలని చెప్పి కెపాసిటీతో మాట్లాడుతున్నాడు. ఇదంతా కాకుండా మరి ఇదంతా మీరు మోడీ గారు మీరు ఇంతకుముందు కొంతకాలంగా మీరు ఫ్రెండ్సే కదా, అక్కడికే పోయి మావిగాని పెడతానని చెప్పేసి ఈసారి తమ రాగానే పర్మిషన్ తీసుకోవద్దు, కానీ అప్పటిదాకా అమరావతి పనులు అమరావతి అభివృద్ధి జరగని సైలెంట్గా నీకన్నా ఊరుకుంటే బాగుంటుంది. అట్లా కాకుండా నీ పిస్తానాన్ని నువ్వే బయటేసుకున్నట్టుంది అనమాట. అందుకని చెప్పేసి ఇదంతా ఏం వాక్కుండా మెలకొని ఉంటే బాగుంటుంది. ఇవాళ మావిగన్నను ఒకటి బయటకు పెట్టావు. మరి ఇప్పుడు నీ 2% ఉన్న రైతులు ఏంటంటే నా మాటిని ఈకుండా ఉండారు, వాళ్ళే నాకు దగ్గర చుట్టాలు నా వాళ్ళు అనుకున్నావు. పాపం వాళ్ళు కూడా నీ దగ్గరకు వచ్చి నాకు రియలైజ్ అయ్యారు. మావిగన్న అనగానే పాపం కొంతమంది వచ్చి మనకేదో ఇంకా అమరావతిలో ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళకంటే ఎక్కువ ప్యాకేజీ ఇప్పించడం, లేకపోతే మంచి ప్లాట్లు ఇప్పించడం అట్లాంటివి ఏదో చేస్తాడని ఒక ఆశతో వాళ్ళు వస్తే ఆ ఆశని అడియాస్ చేశారనమాట మీరు. అట్లా కాకుండా ఇంకా మావిగాని చేస్తా అంటే ఇక్కడ మా పరిస్థితి ఏంటని వాళ్ళు అనుకోవడం జరుగుతుంది. అమరావతికి నేను ఎప్పుడూ వ్యతిరేకం కాదు, కేవలం అమరావతిలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను, అక్కడ పర్యటిస్తాను కూడా అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పడం ఎలా చూడొచ్చు. ఇంతకుముందు 5 సంవత్సరాలు ఇటు పక్క ఈ పక్క రోడ్లోనే తిరిగావు, మా ముందే తిరిగావు, మమ్మల్ని పెట్టి తన్నావు. మరి ఏ రకంగా అయితే చేసావు ఇవన్నీ చూస్తానే ఉంటారు. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూశారు కాబట్టే నీకు ఇవాళ 11 సీట్లు ఇవ్వడం జరిగింది. అంతేగాని
కానీ అమరావతిని పరిరక్షిస్తాను, అమరావతి రైతులను పరామర్శిస్తాను, మరి ఆడ జరిగిన వెలికి తీస్తానన్నావే. గత 5 సంవత్సరాలు నువ్వేం చేశా? 5 సంవత్సరాలు మొత్తం ల్యాండ్ డైరెక్షన్ అంతా నీ చేతుల్లోనే ఉందిగా. మరి ఇక్కడ ఏం అవకతవకలు జరిగినాయా, ఏం జరిగిందా, ఎవరికెంత కేటాయించారా, మరి ఎవరికెంత డబ్బులు తీసుకొని ఇచ్చారా, ఫ్రీగా ఇచ్చారా, ఇవన్నీ తేలవపోయావా? అప్పుడు మేము కూడా నీకు సపోర్ట్గా ఉండేవాళ్ళంగా. మా భూమి కూడా ఇట్లా అన్యాక్రాంతం అయిపోయింది, మేము త్యాగం చేసిన భూమి ఆగమైపోయింది అని చెప్పేసి మేము అనుకొని ఇచ్చేసేవాళ్ళం. అట్లా కాకుండా ఇక అప్పుడు లేదు ఇప్పుడు లేదు, నీ నేలకు ఎటు మడతేస్తే అటు మడతేసే మాటలు మాట్లాడతావు. అందుకని చెప్పేసి నిన్నైతే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో అయితే లేరు. ఇప్పటికే ఆయన చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు అమరావతిలో పెద్ద ఎత్తున భారీ కుంభకోణాలు చేస్తూ ఉన్నాడు, అవినీతి చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు, ఇవన్నీ మేము ప్రశ్నిస్తామని మా నాయకుల్ని అమరావతిలో అడుగు పెట్టనివ్వకుండా తన మంది మాధ్బాలంతో అడ్డుకుంటా ఉన్నాడని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం ఎలా చూడొచ్చు. మరి ఇంతకుముందు చలో ఆత్మకూర అనే ఒక ప్రోగ్రాం పెడితే చంద్రబాబు ఇంటికే గేటుకు తాళ్ళు కట్టావే, అప్పుడు నీది కూడా అరాచకం అవన్నీ బయట పెడతారని మరి చేసింది. నువ్వు అదే చేస్తే ఈయన ఇదే చేశాడని మేము కూడా అనుకుంటాము. మరి ఏ రకంగా అయితే ప్రశ్నించే మనస్తత్వం ప్రతిపక్షం ఉండ ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించవచ్చు. కానీ నువ్వు దుర్మార్గమైన ఆలోచనతోటి అమరావతిని ఆగం చేయటం అనే ఒక ఆలోచనతో మాత్రమే వస్తున్నావు కాబట్టి నిన్ను ఎదుర్కోవటం పార్టీ వాళ్ళు కాదు, నిన్ను ఎదుర్కొంద రైతులు. ఆ రైతులకి ఏ రకంగా అయితే మహిళలకి నువ్వు చాలా చండాలపు వర్డ్స్ తోటి చండాలపు యాక్షన్లతోటి మీరు ఏ రకంగా చూయించారో, ఎట్లా రెచ్చగొట్టారో, పానుగంటి చైతన్య ఎంతలా రాయి తీసుకొని మరి కారు మీద వేసి మరి ఎప్పుడైతే ఆ కానిస్టేబుల్కి తగిలింది ఏంటో ఇవన్నీ చూస్తున్నారు, విజువల్స్ ఉంటాయి. నువ్వేదో మసిబూసి మారేటికే చేస్తానంటే ఊరుకునే ఇదిలో ప్రజలు లేరు. నీకు తగిన బుద్ధి చూడటానికైతే సిద్ధంగానే ఉండారు. మరొక పిచ్చి మాట మాట్లాడి మరొక పిచ్చోడు అయిపోయాడని మాత్రం మేము అనుకుంటున్నాం. అంటే లాస్ట్ టైం కూడా 2024 ఎలక్షన్ను నిశ్చితంగా గమనిస్తే 3 రాజధానులు వర్సెస్ అమరావతి అనే విధంగా సాగింది. ఈసారి మావిగాని వర్సెస్ అమరావతి అనే విధంగా సాగబోతుంది 2029 ఎలక్షన్. ప్రజలు మళ్ళీ దేనికి మద్దతు తెలిపే అవకాశం ఉంటుందంటారు? ఇప్పుడు ఇంతకుముందు 164 + 11 అని జరిగింది. ఇప్పుడు మరి 171, 2 అనను 3, 4 నీకు ఆ రేషియాలో మాత్రం జరిగిద్దని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అందరూ ఆమోదించింది మాత్రమే అమరావతి. అన్ని వర్గాలు అన్ని కులాలు ఆమోదించి అందరూ వేసిన ఓట్లతోటే 164 సీట్లతోటి ఇవాళ ఇక్కడ పరిపాలన జరుగుతుంది. అది గమనించుకొని మంచో చెడో ఒక్క ఛాన్స్ అని నువ్వు అడిగిన దానికి 151 సీట్లు ఇచ్చి నిన్ను గౌరవిస్తే ఆ గౌరవాన్ని నిలుపుకోలేక ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా మా ఇక్కడ అమరావతి మీద అంటే నీకు ఎటువంటి ప్రేమ లేదు. అట్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఎక్కడే పరిశ్రమలు తెచ్చావో, మరి ఉద్యోగాలు ఎన్ని ఇచ్చావో, మెగా డిఎస్సి ఏం చేసావో, ఏం చేసావు అనేది కూడా అన్నీ విపులంగా చెబితే బాగుంటుంది. కానీ నేను లేస్తే మనిషిని కాదు, నేను లేస్తే మనిషిని కాదంటే జనం అనుకుంటున్నాడు. ముసలోడు ఆడ కూర్చొని నేను లేస్తే మనిషిని కాదంటాడు, ఆ ముసలోడు లేచేది లేదు, ఇక్కడ ఏం జరిగేది లేదని చెప్పి హాస్యాస్పదంగా నవ్వుకోవడానికి అప్పుడే నీ మీద ట్రోలింగ్లో అయితే గట్టిగా మొదలైనవి అయ్యా. థ్యాంక్ యూ.